మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వాక్యాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. మరి ఒక పునాది ఎవరు వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే అనే మాట రాయబడింది. మీరు చాలాసార్లు వాక్యం వినే ఉంటారు దైవజనులు చెప్పగా. ప్రపంచవ్యాప్తంగా ఈనాటికి అనేక పునాదులు వేస్తున్నవారు బయలు వెళ్ళారు. సూచిక్రియలు అనేవాళ్ళు ఉన్నారు, మహత్కార్యాలు అనేవాళ్ళు ఉన్నారు, ప్రవచనాలు అనేవాళ్ళు ఉన్నారు, మేము చేయబెట్టి టచ్ అంటే పడిపోయేవారు ఉన్నారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పునాదిని స్థాపిస్తూ వెళ్తున్నారు. వెళ్తున్న ప్రతి ఒక్కరు ఎలాగే వెళ్తున్నారో వారు వెళ్ళే ప్రతి పునాది మీద మనం కట్టబడడానికి వీలు లేదు. మరి మన పునాది ఎవరి మీద వేయబడాలి అంటే పౌలయ్య కొరింథీ సంఘానికి చెప్తున్నాడు ఆ మాట. నేను వేసిన పునాది మీద ఒకడు కట్టాలి. ఎంతమంది కట్టాలి? ఒకడు కట్టాలి. ఆ ఒకే దాని మీద ఇద్దరు కడితే బాగుంటుందా? ఇంటి చుట్టూ ప్రహరీ పునాది వేసావమ్మా, ఆ పునాది మీద ఒక్క గోడ కడితే బాగుంటుందా, రెండు కడితే బాగుంటుందా? రెండు కడితే ఆధారం లేనిది ఏమైపోద్ది? ఆధారం అయిపోద్ది, కూలిపోద్ది. కానీ నిలబడితే అది స్టాండర్డ్ అవుద్ది. అందుకే మీ పునాది ఎక్కడ కట్టబడుతుందో ఆలోచన చేయండి. ఆ మాట అంటాడు జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం. మీ పునాది కట్టబడే స్థలములో మీరు నిలిచి ఉండగలరా లేదా? ఏమండి, సందర్భాన్ని బట్టి సేవకులను మార్చడం కాదు, సమయాన్ని బట్టి సమయానుకూలతను బట్టి మనస్సు మార్చుకోవడం కాదు. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉండాలంటే ఒక పునాది మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ పునాది మీద మరి ఒకడు కట్టకుండా, ఆ పునాది మీద మరి ఒకడు స్థాపన చేయకుండా నీవేం చేయాలో తెలుసా? జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పాలి గట్టిగా రెండు చేతులెత్తి హల్లెలూయా. ఏదో ఊర్లో ఒక ఆమె, వారికి పిల్లలు లేక కొంతకాలం అయిందంట. కొంతకాలం అయితే ఆ పిల్లలు పుట్టట్లేదండి అంటే ఎవరో మనకు దగ్గోలు చెప్పారంట. పలానూరులో ఒక ఆయన మట్టి ఉంటుంది, ఆ మట్టి తింటే పిల్లలు పుడతారని చెప్పారంట. ఏంటది? మట్టి తింటే పిల్లలు పుడతారని చెప్తే అమ్మగారు పాపం ప్రతి శుక్రవారం వెళ్ళి తినొచ్చింది. ఏంటది? మట్టి. దేవుని మీద నమ్మకం ఉండాలి, కానీ అమితమైన నమ్మకం ఉంది దేవునికి. ఏంటదో తెలుసా? దేవుడు నాకు పిల్లనిచ్చాడు, కడుపులో ఆల్రెడీ శిశువు ఎదుగుతున్నాడు, నేను హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు అంది. వాస్తవంగా చెప్పాలంటే 3వ నెల రాగానో 6వ నెల రాగానో ఖచ్చితంగా ఏం చేపియాలా? స్కానింగ్ తీపియాలా. పిల్లలు ఉన్నారా, అవకాశం లేదా అని తెలియడానికి. ఏమో నమ్మకం ఏంటో తెలుసా? నేను మట్టి తిని వచ్చాను, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడని సంతోషపడుతుంది. 9వ నెలకి ఆ మట్టి అంతా ఒక గడ్డై కూర్చుంది. ఎక్కడా? కడుపులో. అందుకే కొన్నిసార్లు అక్కడికి వెళ్ళొచ్చి ఇప్పుడు కడుపులో గడ్డ అయింది, అయ్యా 9వ నెల వచ్చిందిగా వెళ్ళి చెకప్ చేయించుకుందామని వెళ్ళేసరికి చెకప్లో ఏం కనబడుతుంది? నల్లగా గడ్డ కనబడుతుంది. ఏమిటి గడ్డ అని ఆయన దగ్గరకు వచ్చి ఏంటమ్మా అంటే, ఏమి లేదండి, మా ఊర్లో ఒక ఆయన చెప్పాడు, పలానా ఊరు వెళ్తే అక్కడ మట్టి తింటే పిల్లలు పుడతారని చెప్పారు. అందుకే వారం ఎన్ని నెలలు తిన్నా? 9 నెలలు తిన్నా. ఆ 9 నెలలు ఇప్పుడు ఏమైంది? కడుపులో రక్తం చేయం. హల్లెలూయా. అందుకే నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, నేను చెప్పగలిగిన ఉపదేశం ఏమిటంటే, ఎవరు చెప్పినది, ఎవరు ఏది చెప్తే దాని వైపుగా మన ప్రయాణం వెళ్ళొద్దు. నీవు కట్టబడిన పునాది సరైందా కాదా? ఈరోజు ఒక ఇల్లు కట్టడానికే
ఎంత మంచి మెటీరియల్ వాడతారో, ఏదో తాత్కాలికంగా భూమి మీద నిల్చుండే ఇంటి కోసమే ఏ మెటీరియల్ వాడితే బాగుంటుందండి, ఏ సిమెంట్ వాడితే బాగుంటుందండి, ఏ ఐరన్ వాడితే బాగుంటుందండి అని ప్రతి కట్టడికి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం తాత్కాలికమైన దానికి. కానీ ప్రేమైన వారులారా, మరి నీ పునాది యేసయ్య మీద కట్టబడిందా? అది స్థిరమైనదేనా, లేకపోతే తాత్కాలికంగా ఊగుతా ఉందా? అందుకే యేసు ప్రభు చెప్పొచ్చే మాట ఏంటంటే, నీవు కట్టబడుతున్న పునాది మీద వేరొకడు కట్టకుండునట్లు, వేరొకడు మాట్లాడాలి, వేరొకడు కట్టుకొని ఉన్నట్లు నిన్ను నువ్వేం చేసుకోవాలంటే జాగ్రత్త చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ లేదులేండి, పర్లేదులేండి, ఎవరు చెప్పినా వింటానులేండి అన్నావనుకో, ఏమవుద్ది? నీ పునాది పడిపోతుంది అనే దానికన్నా ఇక నీకు ఆ సమయంలో ఆధారం అనేది ఏది కనబడదు. అందుకే బైబిల్లో దేవుని యేసు ప్రభులు వారు కొన్నిసార్లు ప్రతి దానికి ఒక ఉపమాన రీతితో కూడిన మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఒక 2 ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారయ్యా, ఒకడేమో ఇసుకలో ఇల్లు కట్టాడు, ఒకడేమో బండ మీద కట్టాడు. చూడండి, మన యేసు ప్రభు ఏది చెప్పినా ఒక ఉన్నతంగా ఉంటుంది, ఒక ఆలోచింపదగినదిగా ఉంటుంది. ఎందుకంటే మన పునాది స్టాండర్డ్ అయినదా కాదా అని నిర్ధారణ చేయడానికి చెప్తూ వచ్చాడు ఆయన. చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు 2 ఇళ్ళు కట్టబడ్డాయి, 2 ఒకటే పోలికలు ఉన్నాయి, 2 ఒకలానే ఉన్నాయి. కానీ ఒక ఇల్లేమో గాలి వస్తే ఊగుతుంది, ఒక ఇల్లు మాత్రం ఊగడంలా. ఏంటయ్యా కారణం అంటే, నీటి ఓట వచ్చినా ఊగుతుంది, గాలి వచ్చినా ఊగుతుంది, ఏ చిన్న చిన్న పరిస్థితులు దాని మీద పడినా ఊగిపోతుంది. ఈ బండ మీద కట్టింది మాత్రం ఊగడంలా. అలా చూస్తూ ఉన్న వాళ్ళు అనుకున్నారు, ఏమిట్రా ఈ ఇల్లు అసలుకి ఎంత చేసినా ఒకటో లేదంటే, ఈ ఇల్లు కట్టబడింది ఒక బండ మీద. ప్రైజ్ ది లార్డ్. దీని పునాది ఎక్కడ ఉందో తెలుసా? క్రీస్తు అనే బండ మీద ఉంది. క్రీస్తు అనే బండ మీద ఉన్న ఇల్లు కదల్చబడిద్దా? భౌతికంగా కట్టబడమాకండి. మీరు మీ ఇంటిని ఆధ్యాత్మికంగా కట్టండి. ఆత్మ సంబంధమైన పునాది చేత మీ ఇంటిని కట్టగలిగితే దాన్ని పడవేయడు ఎవడి తరం కాదండి. ఈరోజు ఇల్లు కడుతున్నాం అని ఆరాటపడే వాళ్ళు, శాశ్వత కాలం ఉండి ఇల్లు కట్టారు ఎవరైనా? ఉన్నదా ఇప్పటి వరకు? ఏమైనా ఎన్నారా ఎప్పుడైనా? ఒక 50 ఏళ్ళకైనా ఖచ్చితంగా దాన్ని పడేసి కట్టాలి మళ్ళా. కనుక నేను అనే మాట ఏంటంటే, నువ్వు ఏ కట్టడ కట్టినా కొంతకాలానికి కూలిపోతుంది. కానీ నీ పునాది గట్టిదైతే, ఆ పునాది క్రీస్తు మీద కట్టగలిగితే నీ పునాది ఎప్పుడు చెదరిపోదు. చెప్పాలి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా. ఒకవేళ నీ ఆధ్యాత్మికమైన జీవితం కానీ చిన్న చిన్న అవమానాలకి, చిన్న ఇబ్బందులకి, చిన్న పరిస్థితులకి ఊగుతా ఉందనుకోండి, లెక్క వస్తుందా? దానికి నిలబడిద్ది? అది స్టాండర్డ్ అవుతుందా? ఉండదండి. అందుకే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, నా ప్రభు అయిన యేసయ్య మీద ఏ పునాది అయితే కట్టబడుతుందో ఆ పునాది నిశ్చయము నిలిచి ఉంటుంది. ఆమేన్. అందుకే అంటాడు ఆ మాట ఏంటి? నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, మనం నివసించడానికి ఇక్కడ లేదు, అది పరలోకంలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ నీ పునాది ఏమవ్వాలి? స్టాండర్డ్ అవ్వాలి, పునాది గట్టిగా వేయాలి. అర్థమవుతుందమ్మా? ఆగ్నేశమ్మ గారు ఏం చేయాలి? పునాది గట్టిగా బాతాలా. ఎంత లోతు దిగగలిగితే అంత లోతు దింపాలా దాన్ని. ప్రైజ్ ది లార్డ్. లేదులేండి తాత్కాలికంగా వేసుకుంటాంలేండి, రేకుల సెడ్డే కదా అన్నావనుకో, అది గాలి వచ్చినా ఊగుతుంది, వర్షం వచ్చినా ఊగుతుంది. నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, యేసయ్య ఇచ్చిన ఉపమాన రీతిగా చెప్పిన మాట ఏంటంటే, నీ వేస్తున్న పునాది ఎక్కడ వేయాలి అంటే, నీ పునాదిని బండ మీద వేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ వేయాలి? బండ మీద. ఇసుకలేస్తే ముందు మా చిన్నప్పుడు, అంటే ఇప్పుడు పెద్ద ఏమో అయిపోయేవాళ్ళని కాదులే, కానీ
నేను చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇసుక ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి గూడు కట్టేవాళ్ళం, ఇల్లు కట్టేవాళ్ళం. ఏం కట్టేవాళ్ళం? ఎంత బారు కాలు పెట్టో లేకపోతే చెయ్యి పెట్టో ఏం కట్టేవాళ్ళం? ఇల్లు కట్టేవాళ్ళం. ఆ కాలంలో మేము ఆ ఇల్లు కట్టి ఎంత మురిసిపోయేవాళ్ళో తెలుసా? ఇల్లు కట్టేవరా మేము, ఇల్లు కట్టేవరా. దరిద్రం ఏంటో చెప్పిన, కట్నీళ్ళు స్థిరంగా ఉండదుగా, ఉంటుందా? ఆనందపడినంత సేపట్లో ఏమైపోతుంది? కూలిపోద్ది. అయ్యో కట్టుకుని ఇల్లు ఎందుకు కూలిందో అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే అది ఇసుకలో కట్టాం కనుక. ఆమేన్. స్టాండర్డ్గా మన ఆధ్యాత్మికమైన జీవితం దేవుని మీద కడితే దాన్ని పడవేసేవారు ఎక్కడా లేరు. ఉన్నారా? అందుకని ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టాలి? మాట్లాడండి. ఎక్కడ కట్టాలి? క్రీస్తనే బండ మీద. ఇప్పుడు బండ మీద ఇల్లు కడదాం అన్నోళ్ళందరూ గట్టిగా కళ్ళు చెప్పండి, చెప్పాలి గట్టిగా. నీ పునాది గట్టిగా ఉండాలంటే నువ్వు వాడాల్సిన మెటీరియల్ ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఏ మెటీరియల్ వాడితే నీ పునాది గట్టిగా ఉంటుందో, ఏ మెటీరియల్ వలన నీ పునాది గట్టి పరచబడుతుందో, దిట్టమవుతుందో నేను చెప్పి ముగిస్తాను. చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వాక్యం. మీరు అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును ఎడతెగకై ఉండిరి. దానిలో మొదటి మాట అపోస్తుల బోధ. ఏ బోధ? ఇప్పుడు మీ పునాదికి కావలసిన మెటీరియల్ ఏంటంటే అపోస్తుల బోధ అనండి. ఏ బోధ? ఈ బోధకి 5 అనుభవాలు ఉన్నాయి. 5గురు చెప్పొచ్చు ఈ బోధని. ఎవరెవరు? 1 స్వార్థికులు, 2 ఉపదేశకులు, 3 కాపర్లు, 4 ప్రవక్తలు, 5 అపోస్తులు. ఈ 5గురు కలిసి చేస్తున్న దీనిని 5-fold మినిస్ట్రీస్ అన్నారు. ఎవరైతే సువార్త చెప్పగలరో, ప్రవచింపగలరో, కాపరితనమును చేయగలరో, ఉపదేశించగలరో, అపోస్తులత్వమును కలిగి ఉంటారో వారి దగ్గర ఉన్న మెటీరియల్ అపోస్తుల బోధ. ఏ బోధ? ఇప్పుడు మీరు ఎక్కడ కట్టబడాలంటే అపోస్తుల బోధ మీద కట్టబడాలి. ఆమేన్ అనలేదే? ఎక్కడ కట్టబడాలి? మరి ఎక్కడ కట్టబడ్డారు? మీ దైవజనుడు మీకు బోధిస్తున్న వారు అపోస్తుల ఉపదేశమేనా బోధిస్తుంది? ఈరోజు ఈ ప్రాంతంలో ఎంత గట్టిగా అని చెప్పడానికి గల కారణం ఏంటంటే నీ పునాది చెడినదిగా కనబడదు, నామకార్థ అనుభవాల్లో కనబడద్దు, ఇసుకలో కట్టింది పడిపోయినట్లుగా కనబడవద్దు, నాశనకరమైనదిగా కనబడవద్దు, కూలిపోయేదిగా కనబడవద్దు, ఏమండి గాలికి ఊడిపడేదిగా కట్టబడవద్దు. ఎలా కట్టబడాలంటే అపోస్తుల ఉపదేశములో కట్టబడాలి. ఆమేన్. ఎక్కడ కట్టబడాలి? ఈ మాట బాగా రాసుకోండి, మీ గుండెల మీద రాసుకోండి. ఎక్కడ కట్టబడాలి మన ఇల్లంటే అపోస్తుల ఉపదేశం. ఏ ఉపదేశం? మాట్లాడాలా? ఎవరు ఉపదేశం? ఏమండి తాత్కాలికంగా చేసే వాళ్ళు కాదు ఉపదేశం. మా ఊరిలో ఇప్పుడు కాదులేండి, నేను ఎప్పుడో సేవకిన కొత్తలో నాతో పాటు ఇంకో ఆయన సేవకు ఉండేవాడు. మా చర్చి ఇదైతే మా చర్చికి 2 అంతల దూరంలో ఒక ఆయన ఉండేవాడు. నేను వాక్యం చెప్తుంటే నా వాక్యానికి ప్రతిబదులుగా పలుకుతూ ఉండేవాడు ఆయన. ఏంటది? నేనే మాట చెప్తే ఆ మాటకి ఆయన కౌంటర్ వేస్తూ ఉండేవాడు, వంతు పలుకుతూ ఉండేవాడు. సర్లే పలికితే పలికెళ్ళే, మనం చెప్పాల్సింది మనం సంపూర్ణంగా చెప్పాలని గట్టిగా అరిసేవాడిని నేను. బాకాలు పెట్టేవాళ్ళం మేము, వాళ్ళు మాకు ఎదురు బాకాలు పెట్టేవాళ్ళు. తెలియని కాలంగా గట్టిగా అరిసేవాళ్ళని చెప్పుకునేవాళ్ళం. ఒకరోజు నాకు అనిపించిన మాట ఏంటంటే ఉపదేశం ఒకరిని కట్టాలి కానీ ఒకరిని పడవేయకూడదు. ఆమేన్. ఈ మాట వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా తనతో మాట్లాడాను. అయ్యా, నా ఆరాధన టైంని నేను మార్చుకుంటా, నీ ఆరాధన టయాన్ని నువ్వు మార్చుకో, ఇద్దరం చెప్దాం ఉపదేశం. నీ సంఘానికి నువ్వు చెప్పు, నా సంఘానికి నేను చెప్పుకుంటా.
నా దగ్గరకు వచ్చేవాళ్ళు వాక్యం వినాలి, నీ దగ్గరకు వచ్చేవాళ్ళు వాక్యం వినాలి. నేను కొట్టుకున్నంత మాత్రాన ఏ లాభం ఉండదయ్యా అని చెప్తా. ఆయన అన్నమాట ఏంటో తెలుసా? నువ్వెప్పుడు ప్రార్థన పెడితే అప్పుడే నేను కూడా పెడతా అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ టైంలో పెడతావో నేను కూడా ఆ టైంలోనే పెడతా. నువ్వు 10 బాక్సులు పెడితే నేను 20 బాక్సులు పెడతా అన్నాడు. సరే, నాకు వచ్చిన చిన్న అనుమానం ఏంటంటే, అయ్యగారికి శాలరీ వస్తుంది. ఏంటది? జీతానికి సేవ అయ్యగారు. మనమేమో విశ్వాసులు ఇస్తేనే, లేకపోతే పూట కూడి గడవడానికి కూడా లేని రోజులు అవి. హల్లెలూయా. అదిగాక సేవ కొత్తగా ప్రారంభించా. ఆ ఊరు పేరు ఈఎం బంజర్. ఆ బంజర్లో సేవకని వెళ్ళాం. ఓ పక్క చూస్తేనేమో ఈ చర్చి పెట్టిండు, ఇంకో పక్క చూస్తే మేమేమో ఆ లంబాడి తండ అంటారు కదండి, ఆ తండలో పెట్టాం. గట్టిగా పెట్టేవాడు. మా ఇల్లు అంటే చర్చి లేదప్పుడు ఇంటి ఎదురుగా పెట్టేవాడు బాకా. ఆయన మాట గుయ్యని వినబడతా ఉండే చెవులో. నాకు వచ్చిన బాధ ఏంటో తెలుసా? యేసు ప్రభుని అడిగిన మాట ఏంటంటే, అయ్యా వెళ్ళమన్నావు, మేము వచ్చాం, ఆధారం అంటూ ఎవరు లేరు. ఇంకో మాట చెప్పాలంటే, సేవకులు మాకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచిపెట్టుకొని ఓన్లీ ఛార్జీలకే ఉపయోగించాలి. దేనికి? ఛార్జీలకే ఉపయోగించాలి. ఆ డబ్బులు ఏం చేసేవాళ్ళం అంటే, తిన్నగా తీసుకొని వెళ్ళి ఏదో బాక్సులు పెట్టి మాకు అసలు ఆ డబ్బులే తెలియదు అన్నట్టు అక్కడ పెట్టుకునే వాళ్ళం. ఒక్కొక్క వారం 3-4 రోజులు భోజనాలు ఉండేవి కాదండి. తినటానికి తిండి ఉండేది కాదు. బియ్యం మాత్రం కళకళలాడుతూ ఉండేవి. తినటానికి ఆహారం ఉండేది కాదు. పచ్చడి మెతుకులు ఎన్ని రోజులని తింటాం? ఉల్లిపాయలు కలుపుకొని ఎన్ని రోజులని తింటాం? ఇక ఏం చేయాలో తెలియక అన్నం తినేదానికి లేదని 3 రోజులు ఉపవాసం ఉన్నావురా అని. తినటానికి లేకున్నాం ఉపవాసం. ఎందుకున్నాం? తినటానికి లేక ఉన్నాం. తినటానికి లేక 3 రోజులుంటే ఇట్లా నా ఆదివారం ఆరాధన ఎవరు లేకపోయినా గట్టిగా అరిసి ఆరాధన అయిపోయింది. ఆ రాత్రికి మాకు భోజనం లేదు. నాతో పాటు ఇంకో బ్రదర్, ఇద్దరం కలిసి చక్కగా రూమ్లో కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను నేను. సోమవారం ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది. ప్రభువా మా ఆకలిని వెరుగువయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే మా ప్రార్థన ఆకాశమందున్న దేవుడు విన్నాడు. విని ఒక ఆమెను పంపాడండి. మేము ఇంతవరకు ఏ విశ్వాస దగ్గరికి వెళ్ళలా. మేము వెళ్ళి ఆహారం కావాలని కానీ సువార్త చెప్పినట్లు కానీ మాకు తెలీదు. ఆమె వచ్చి, అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నట్టున్నారు, మీ ప్రార్థన దేవుడు ఎన్నా నాకు చెప్పాడయ్యా, మీకు భోజనం పెట్టాలి, మా ఇంట్లో మా బాబుది పుట్టినరోజు రండి అన్నారు. మేము వెళ్ళామండి. వెళ్ళేసరికి ఇది ఇల్లు అనుకోండి, ఈ డాక్టర్ గారు వీళ్ళంతా కూడా ఈ ఇల్లు, ఆ డాక్టర్ గారు ఇల్లు మొత్తం ఇదంతా ప్రహరీ ఉంది వాళ్ళకి. అంటే ఓన్లీ ఇదంతా ఖాళీ ఇల్లే. ఆ ఇంట్లో మేము వచ్చి గేటు బయట నిలబడి, గేటు దగ్గర నిలబడి తెల్ల బట్టలు వేసుకొని అట్లా బైబిల్ పట్టుకొని నిలబడ్డాం. వాళ్ళు పిలవకుండా వెళ్ళకూడదుగా. మళ్ళా సాయంత్రం రండి అన్నారు. ఏ టైంకి రమ్మాలో చెప్పలేదు. అందుకని ఇంకా సాయంత్రం 6:30-7 గంటలకు వెళ్ళాం. ఆకలి మంటతో అలమటిస్తున్నాం. కన్నీటి నిండా నీళ్ళేనండి, కళ్ళ నిండా నీళ్ళే. ఆకలి మంటతో అలమటిస్తున్నాం. యవనస్తులం కదా, మంచి ఆకలి ఉంటుంది కదా. ఇంకెళ్ళాడు ప్రార్థన చేస్తే వాళ్ళు భోజనం పెడతారని ఆశ కలిగింది మాకు. మేము వెళ్ళి కేక్ కట్ చేసాం, ప్రార్థన చేసాం. అమ్మా వెళ్ళొస్తామంటే భోంచేయండి అయ్యా అన్నారు. భోంచేయండి అయ్యా అన్నారు. వారం రోజులు, అప్పటికి 3-4 రోజుల నుండి సమృద్ధిగా తినలేదు. తర్వాత దానికి ఏం పెట్టుకున్నాం పేరు? ఉపవాసం అని పెట్టుకొని వాళ్ళ ఇంట్లో భోజనం పెడతామంటే సరే కదని చేయగడుకొని కూర్చుంటే వాళ్ళు పెట్టిన భోజనం ఏంటో తెలుసా? చేపల కూర, ఇంకా చికెను, ఇవన్నీ వండి అన్ని వేపుళ్ళే మొత్తం చేసి మేము తినే బల్ల మీద పెట్టి ఇవన్నీ మీకేనయ్యా అన్నారు. దౌర్భాగ్యం ఏంటో చెప్పనా? తినటానికి మాత్రం ముందున్నాయి కానీ తినేదానికి మా కడుపులు సహకరించు. అప్పటికే మేమేమి తినలా. సరేలేండి అని ఒక ముద్ద తిన్నాం. లేచాం, ప్రార్థన చేసాం. ప్రభువా ఏది చేసినా నీవేనయ్యా అని దేవునికి ప్రార్థన చేసుకుని బయలుదేరితే ఆ ఇంట్లో నుండి వాళ్ళ కూతురు హైదరాబాద్లో జాబ్ చేస్తుందంట. వాళ్ళ పాపకి పుట్టినరోజు చేయడానికి వచ్చింది. నిజంగా అండి, ఇట్లా చేతిలో డబ్బులు పట్టుకొని వచ్చి మా కానుక పెట్టింది. ఎంత పెట్టిందో నేను చెప్పను కానీ ఎన్ని రోజులు పోషించబడ్డామో చెప్తాను. గట్టిగా కళ్ళు చెప్పండి.
ఎన్ని రోజులు పోషించబడ్డామంటే ఆ ఒక్క కానుక ద్వారా 3 నెలలు పోషించబడ్డాం. ఆమేన్. ఎన్ని నెలలు పోషించబడ్డాం? 3 నెలలు పోషించబడ్డాం. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, అపోస్తుల బోధలో నిలబడిన వాడు ఎప్పుడు కదలడు, ఏ పరిస్థితికైనా ఎదురు నిలబడతాడు. అందుకే మన పునాది ఏమవుదో చెప్పనా, చిన్న చిన్న వాటికి కూడా కూలిపోయేదిగా, పతనమయ్యేదిగా కనబడదండి. ఇక ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన కానుక తీసుకుని ఇంటికి వచ్చాం, ప్రార్థన పెట్టే గొప్ప సంగతి ఏంటో చెప్పనా, ఆయన ఎప్పుడు మా ఎదురుగా బాకాలు పెట్టినా బాకాలు కాలిపోతాయి. ఎవరి? పాస్టర్ గారి. ఏం కాలిపోతాయి? ఆదివారం మాకంటే ముందే పాట పెడతాడు, 2 పాటలు, 3వ పాటకు బాకాలు ఎగిరిపోయాయి. మేము బాకాలు పెట్టడమే ఆపేసి చిన్న బాక్స్ ఒకటి పెట్టుకొని, అదిగో అంత ఉంటుంది, ఆ బాక్స్ పెట్టుకొని దాంతోనే ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం. 7గురికి బాప్తిజం ఇచ్చాం 6 నెలల్లో. ఎంతమందికి? 7గురికి బాప్తిజం ఇచ్చి, ఆ బాప్తిజమాల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక అక్కడ నుండి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. ఎక్కడికి? పాలవంచకి. పాలవంచ నుండి డైరెక్ట్గా చట్నవరం వచ్చాను. హల్లెలూయా. ఎందుకు వచ్చానయ్యా అంటే, ఆ రోజు దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా మారాలి. ఆమేన్. నేను పట్టుకొని వచ్చింది ఒకటే. ఏం పట్టుకొని బయటకు వచ్చానో తెలుసా? అపోస్తుల బోధ. ఈ బోధలో స్థాపించబడిన వారి పునాది ఏ పరిస్థితులు ప్రతికూలించినా, ఎన్ని పరిస్థితులు విజృంభించినా, ఈ పరిస్థితులు మనల్ని తలకిందులుగా మార్చినా, ఆ పరిస్థితులన్నిటికీ సమాధానం చెప్పగలిగింది ఒకటే ఒకటి. అదేంటదో తెలుసా? ఈరోజు నేను ప్రకటిస్తున్న నా బైబిల్. దేవునికి స్తోత్రం. లేకపోతే ఈ బైబిల్లో దాచబడి ఉన్న మర్మమై ఉన్న దేవుడు, ఈ దేవునిలో ఎవరైతే కట్టబడతారో, ఈ ఉపదేశము పైన ఎవరైతే స్థాపించబడతారో, ఈ ఉపదేశములో ఎవరైతే నడవగలుగుతారో, వారికి పెట్టిన పేరేంటో తెలుసా? అది కదల్చబడని పునాది. ఆమేన్. హల్లెలూయా. కొలస్సీ పత్రికలో అంటాడు ఆ మాట, అది స్థిరమైన పునాది. ఆమేన్. ఎక్కడ కట్టబడితే స్థిరమైన పునాది? క్రీస్తు అనే బండ మీద, లేక అపోస్తుల ఉపదేశం. దాని మెటీరియల్ ఏంటి? అపోస్తుల ఉపదేశం. ఎక్కడికి వెళ్ళిగాక కొంతమంది మధ్య బయలుదేరండి. ఏంటది? అమ్మా దానమ్మా, ఎవరన్నా ఉన్నారేడా? లేరుగా. అమ్మా దానమ్మా, దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడమ్మా, నువ్వు నాకు 50,000 ఇవ్వమ్మా అంటాడు. ఏంటది? ఇది ప్రవచనం. నమ్మమాకండి. దేవుడు తనతో మాట్లాడినప్పుడు అదే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఆమేన్. మోషేతో మాట్లాడినాడు, అహరోన్తో కూడా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లానే దేవుడు మనతో మనకు ప్రవచనం చెప్పాడంటే, రమేష్ అన్న ప్రవచనం చెప్పాడంటే, రమేష్ అన్న ఆ ప్రవచనం నాకు చెప్పాడంటే, నేను అనాల్సిన మాట ఏంటో తెలుసా? అవునన్నా, దేవునికి స్తోత్రం, దేవుడు కూడా నాకు మాట్లాడితే నేను ఆ ప్రవచనాన్ని అంతేనా కదా? పర్లేదులే, చెప్పేలే, వాడేసుకో అంటావా? ఎందుకనో అది సరైంది కాదు. అపోస్తుల ఉపదేశములో దాచబడిన మర్మం అది. ఈరోజు మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట అదే. మీ పునాది ఏమవ్వాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇన్ని కట్టిపుల్లలు మూలన పడేస్తే ఆ కట్టిపుల్లన్నిటిలోకి ఏం చేరుతుందో తెలుసా? చెదలు చేరుతుంది. ఎందుకంటే అది స్థిరమైంది కాదు, పాడైపోద్ది, అది దుమ్మైపోద్ది. కనుక అదేమైపోద్ది? ఎత్తినప్పుడు దాని పొట్టు రాలిపోద్ది, అది పనికిరాంది. చెదలకు నివారణేంటి అంటే ముందండి అంటాం, కానీ నేనంటాను, ఒక క్రైస్తవ జీవితానికి, ఒక పునాదికి స్థిరమైనది ఏంటంటే అది అపోస్తుల ఉపదేశం. ఈ ఉపదేశములో నాటబడిన వాడు, ఈ ఉపదేశములో కట్టబడిన వాడు ఎప్పుడు పడిపోడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. ఈ అపోస్తుల ఉపదేశంలో కట్టబడిన వాడు స్థిరముగా ఉంటాడు. ఆమేన్. ఎలా ఉంటాడు? స్థిరముగా. ఒక 2-3 భక్తుల పేర్లు చెప్పి ముగిస్తాను. ఆయన పేరు అపోస్తులైన పౌలు గారు. ఏమండి, నిన్నటి వారికి యేసు ప్రభు అంటే పడదండి. ఈయనన్నమాట ఏంటి? దూషకుడు, హింసకుడు,
నేను హానికరుణ్ణి, అయినా నన్ను ఆయన పట్టుకున్నాడు అని చెప్తాడు కదా. మరి పౌలయ్యని అంత పౌలయ్య దేవుడు అంత హింస పెడితే మరి పౌలు గారి విషయంలో దేవుడు ఎందుకు ప్రేమ చూపాడు అంటే, తను పొందిన హింస కొంతేమో కానీ ఆయన ద్వారా జరగవలసిన పరిచర్య ఉన్నతంగా ఉంది. ఆమేన్. నైనా పౌలా, నీవు హింసించుచున్నా యేసుని నేనే ఏం చేయమంటావు నన్ను? ఇప్పుడు రా, నేను చెప్పే వారికి పలానా దగ్గరుండు, అక్కడి నుండి సేవ ప్రారంభించు, పై నుండి దిగి వచ్చిన శక్తి పొందే వారికి నీవు ఆ ప్రదేశమును వదిలి వెళ్ళకు అంటే కళ్ళు మూయబడ్డాయి, నేత్రాలు మూయబడ్డాయి, ఆయనకి ఏమీ కనబడట్లా. అటువంటి మహిమ కలిగిన సేవకు పిలిస్తే ఈరోజు క్రొత్త నిబంధనలో 30 గ్రంథకర్త ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ద్వారా సంఘ స్థాపన జరిగింది, ఆయన ద్వారా సేవకులు సిద్ధమయ్యారు, ఆయన ద్వారా సాతాను గడి రాజ్యాలు కూల్చబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాటగా చెప్పాలంటే అంటాడు, యేసు ప్రభుని ఆకాశానికి భూమికి మధ్యలో సిలువేస్తే నన్ను తలక్రిందులుగా సిలువేయండి అంటాడు. ఇంకో మాట అంటాడు, సభలో నిలబడి దేవుని మాటలు బోధిస్తుంటే రాళ్ళుతో కొడతామంటే కొట్టండి, పెద్ద నాకేమీ ఇబ్బంది లేదు అంటాడు. ఇంకొక మాటగా చెప్పాలంటే క్రైస్తవ సమాజానికి సవాల్ ఇసిన ఏకైక మగోడని చెప్పాలి. ఆమేన్. ఏమని? నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. హల్లెలూయా. ఈనాటికి ఎప్పటికీ రాబోయే తరానికి ఎవడు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేడమో కానీ ఒక అపోస్తులైన పౌలు అపోస్తుల బోధలో కట్టబడి పునాది స్థిరపరుచుకొని దేవుని మాట ప్రకటించడానికి ఒక యోధునిగా మారాడు దేవుని కోసమే. హల్లెలూయా. అందుకే చచ్చే ముందు కూడా ఆయన పెట్టుకున్న బోర్డు పేరేంటో తెలుసా? నా విశ్వాసాన్ని కాపాడాను, నా పరుగుని కడముట్టించాను, నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో చెప్పాలంటే కోకోలాలుగా ఉన్నారు. వారందరిలో శ్రేష్టమైన వ్యక్తి అని చెప్పాలండి పౌలయ్య గారిని. హల్లెలూయా. ఇటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకి కనబడేది ఏంటో తెలుసా? ఈయన పునాది మీద వేరొకడు ఏది వేసినా పునాది పడిపోట్ల, కొట్టినా పడిపోట్ల, తిట్టినా పడిపోట్ల, అవమానించినా పడిపోట్ల, హేళన చేసినా పడిపోట్ల, కించపరిచి మాట్లాడినా పడిపోట్ల. ఎందుకు ఈ పునాది పడిపోవట్లేదంటే ఈ పునాది తాత్కాలికంగా వేయాల. ఎలా వేసాడు? స్థిరముగా. హల్లెలూయా. మన పునాది ఎలా వేయాలి? స్థిరముగా వేయాలి, పడిపోని పునాది వేయాలి. ఆ పునాది కట్టబడవలసిన మెటీరియల్ పేరేంటి? అపోస్తుల బోధ. ఇట్లానే లోకంలో ఒక సామెత ఉందండి. ఒకడు అన్నాడంట, నేను భక్తి పరుండండి, ప్రార్థన పరుండండి అన్నాడంట. సరే కదా అంటే, అన్నావులే బాబా, నీ ప్రార్థన నీ భక్తి నాకు బాగా తెలుసులే అని అంటే, ఇంట్లో టీవీ పెట్టుకొని సినిమా చూడట్లేదు అన్నాడంట. ఎక్కడ? ఇంట్లో టీవీ పెట్టుకొని ఏం చూడట్లేదు అన్నాడు? సినిమా చూడట్లేదండి అన్నాడు. ఈలోపు ఒక సామెత వచ్చి అన్నాడంట, ఒరే బాబా, తాడి చెట్టు కింద ఉండి తాటి కళ్ళు తాగట్లేదంటే నేను ఎలా నమ్మేండ్రా అన్నాడు. సామెత అర్థమైంది మీకు? అంటే ఇంట్లో టీవీ ఉన్నంత మాత్రమే మేము అదే చూస్తామని రూల్ ఏంటండి అని అంటారేమో. కాస్తో కోస్త జోక్ కోసం జబర్దస్త్ పెట్టవా? ఫన్నీగా ఉండాలండి అనరా అమ్మా? ప్రైజ్ ది లార్డ్. మన వద్దంది మన ఆకర్షించేది యాంత్రం ఏంటో తెలుసా? నెట్వర్క్. ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తుంది నెట్వర్క్. నేనంటాను, నువ్వు అపోస్తుల ఉపదేశములు కట్టబడితే నీ పునాది ఎన్నటికీ చెడిపోదు. చెప్పాలి గట్టిగా. నీ పునాది ఏమవుదు? చెడిపోదు. పాపానికి పరిగెత్తవండి, చనితమైన దాని కొరకు పరిగెత్తవండి, అవమానకరమైన దాని దగ్గరికి అసలే వెళ్ళం. అందుకే నీ పునాది ఏమవ్వాలంటే అపోస్తుల ఉపదేశంలో కట్టబడాలి. ఆమేన్. ఈ అపోస్తుల ఉపదేశంలో కట్టబడాలంటే దీనికి చాలా పరీక్షలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలని చాలా పెద్ద సబ్జెక్టులు అండి. మరి దాని మీద కట్టబడాలంటే ఏం చేయాలి? ఆ కట్టబడే పునాదికి కొలిమి అని ఒకటి ఉంది.
ఆ కొలిమిలో దాన్ని మరగబెట్టాలా. ఏం పెట్టాలా? ఆ ఉపదేశంలో మరగబెట్టాలా. ఆ ఉపదేశంలో మరగబెట్టాలంటే దానికి చుత్తి దెబ్బ ఉంటుంది, ఊలి దెబ్బ ఉంటుంది. ఉంటుందా ఉండదా? అందుకే బుజ్జగించి చెప్పే వాక్యాలు వినమాకండి. నిన్ను పరలోకానికి సిద్ధపరచగలిగిన ఉపదేశములు కట్టబడండి. హల్లెలూయా. ఊలి దెబ్బ ఉండాలి, సుత్తి దెబ్బ ఉండాలి. అందుకే దానికి పెట్టిన పేరు ఏమిటంటే అగ్ని కొలిమి. ఆ కొలిమిలో నీకేమొస్తుందో తెలుసా? రూపము చెక్కబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ కొలిమిలో నుండి బయటకు వచ్చిన వాడికి నీ నుదుటి మీద ఏం పేరు రాయబడుతుంది? యెహోవా పరిశుద్ధుడు. యెహోవా. మన నుదుటి మీద ఏం కనబడిద్దో చెప్పనా? ఏం కనబడిద్ది చెప్పరేంటి? మీ నుదుటి మీద ఏం కనబడిద్ది? ఏమోలండి, ఏం కనబడితే మాకెందుకులేండి అన్నట్టు కూర్చున్నారు అందరు. గడికి ఒక కళ్ళు చెప్పండి. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలంటే ఆ బోధలో ఉన్నవాడు కొలిమిలో పరీక్షకు రావాలి. ఎక్కడ పరీక్షకి? ప్రార్థన అనే కొలిమిలోకి రావాలి. వాక్యం అనే కొలిమిలోనికి రావాలి. వాక్యం అనే కొలిలోకి వస్తే ఏమొద్దో చెప్పనా? అయ్యగారు వాక్యం చెప్పిన ప్రతిసారి నా కోసమే ఏం చెప్పాడు అని మంచిగా చెప్తాడేంది మా అయ్యగారు అని చక్కగా మాట్లాడతాడేంటి మా అయ్యగారు. కొన్ని ఉంటాయి. ఆ మాట వచ్చినప్పుడే జాగ్రత్త, నువ్వు చేసేది తప్ప అన్నాడు అనుకో, నా గురించి చెప్పి రేపు నుండి అయ్యగారి దగ్గరికే కొలిమిలో నుండి బయటకు వచ్చావా, ఎగసిపడ్డావా, రూపం రాదు. అర్థమవుతుందా? చెక్కబడటానికి ఇష్టపడాలి, ఆశీర్వదించబడటానికి అర్థమవుతుందా? కొట్టబడటానికి ఇష్టపడాలి, రూపం రావడానికి ఇష్టపడాలి. రావాలంటే కొలిమిలో కరిగిపోవాలి. హల్లెలూయా. ఏం కరిగిపోద్దు కొలిమిలు అంటే? దానికున్న ఉబ్బెత్తుగా కనబడే ప్రతి విధమైన దోషపు క్రియలు కొలిమిలో కరిగిపోతాయి, పుటము వేయబడుతుంది. దాని రూపం బయటకు వచ్చినప్పుడు ఇది మహిమలోనికి తేబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే నువ్వు కొలిమిలోకి రాకుండా, చెక్కబడకుండా, రూపు కలగకుండా దేవుని దగ్గరకు వస్తావు అని ఎవరైనా చెప్పుంటే వారికి చెప్పాల్సిన ఒక శుభవర్తమానం ఏంటో తెలుసా? ప్రభువా ప్రభు అను ప్రతివాడు పరలోక రాజ్యానికి ఆటాడరే. ఎక్కడికి రారు? ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు రాడు. అందుకే చాలాసార్లు సంసోనయ్య గారు చెప్తూ ఉన్నాడు ఆ మాట. ఏంటది? మీరు చేసే భక్తి లొడాయి భక్తి, బడాయి భక్తి. హల్లెలూయా. ఏదో నామకార్థంగా చేస్తున్నావు కాదు, నువ్వు కొలిమిలోనికి రావాలి. ఆ కొలిమిని ఏం చేస్తుందో తెలుసా? నీ రూపును దిద్దుతుంది. ఆ రూపు ఎందుకంటే ఒక చక్కదనం కనబడకపోతే అది దేవునికి అవసరము లేదు. కనుక మనం చక్కగా చెక్కబడితే ఆ చెక్కబడిన ఆ తేజస్సు, ఆ మహిమార్థమైన దేవుని కృప నీ మీద వెడలిపరచబడితే, నీ శరీరం నిన్ను వదిలిపెడితే మహిమ నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకొని పోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు మనం ఎలా మారాలి అంటే మహిమలోనికి వెళ్ళేటట్లు మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళేటట్లు మారాలి? మహిమలోనికి. మహిమ వస్త్రాన్ని ధరించుకునేదానికి, మహిమ శరీరాన్ని ధరించుకునేదానికి. ఈ భౌతిక పరమైంది ఎక్కడే వదిలివేయబడుతుంది. అర్థమైందా? ఎక్కడ వదిలేయబడింది భౌతిక పరమైంది? ఇక్కడే, భూమి మీదే. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడింది ఆ మాట. ఒకసారి చదవండి, నేను ముగిస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యం. చాలు. నరుని నిర్మించి దేంతో? మాట్లాడండి అందరూ. దేంతో? మట్టితో. ఈ మట్టి పడినప్పుడు ఎలాగైతే ఉందో చచ్చినప్పుడు కూడా అదే మట్టి కనబడిద్ది. కాదంటారా అమ్మా? అర్థమైందా నా మాట మీకు? పుట్టినప్పుడు ఏ మట్టి ఉంటుందో చచ్చిపోయినప్పుడు కూడా అదే మట్టితో ఉంటాం. ఏ మట్టి? యేసు ప్రభు జీవాయు ఓదనంత వరకు ఆ మట్టికి విలువ లేదు.
ఎప్పుడైతే వాని నాసిక రంధ్రాలలో జీవాయువుని ఊదాడో అప్పుడేమైంది? అది మహిమగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని శరీరం ఎక్కడ ఆగిపోతుందో తెలుసా? భూమి మీదే ఆగిపోతుంది. నువ్వు వాడే రూపాయి పాలిథిన్ కవర్ ఉంటుంది, ఆ కవర్ 500 సంవత్సరాలైనా అది భూమిలో కరిగిపోదు, కలిసిపోదు. 21 రోజుకి నీ శరీరం ఏమైపోద్ది? మట్టిలో కలిసిపోద్ది. నేను అనే మాట ఏంటో చెప్పనా? ఈ మట్టితో చేయబడింది మట్టిలోనే మిగిలిపోతుంది. మహిమలోనికి వెళ్ళాలంటే అది దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ఆయన అనుగ్రహించిన దగ్గరికి వెళ్ళాలి. దేవుడు అనుగ్రహించిన దగ్గరికి ఈ మట్టి శరీరం వదిలి మహిమతో వెళ్ళాలంటే మనం ఏం చేయాలో తెలుసా? పాపానికి దేవునికి మధ్య ఒక వారు జరుగుతుంది. ఆ వారు పేరే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రతి మానవుని ఏలుబడి చేసేది పాపమే. సరదాగా ఒక మాట మాట్లాడుకుందాం. ఆదమయ్య గారు పాపం చేయడానికి అక్కడ ఇంకో స్త్రీ ఉందా? అసూయ పట్టడానికి ఇంకో ఫ్యామిలీ ఉందా? ఉందా లేదమ్మా? లేరు. పాపం చేసే ఆలోచన రావడానికి ఇంకో స్త్రీ అక్కడ భూమి మీద. ఇప్పుడు అందరూ అందగత్తెలు అయిపోయారు కాబట్టి ఒక్కొక్కడు వాళ్ళ ఇష్టం చేసి రక్తమే. అవునా కదా? వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. కనుక ఏమైందో తెలుసా? నేను అనే మాట ఏంటో తెలుసా? మరి ఆదాము గారు అంత పెద్ద పాపం చేసి ఉంటాడు. ఆ పాపం చేశాడని ఏదో నుండి దేవుడిని నెట్టేశాడు. ఏం పాపం చేశాడు? మాట వెనక ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమించాడు, నెట్టివేయబడ్డాడు. నేను అనే మాట ఏంటో తెలుసా? మరి మనిషిగా మిగిలిపోయిన మనం శరీరం ఒక బల్ల మీద పెట్టబడినప్పుడు, చచ్చిపోయినప్పుడు, నిన్నటి వరకు అండి బాగున్నారా అన్నోళ్ళు ఇప్పుడు అంటారు, ఆ శవాన్ని ఎంతసేపు ఇంటి ముందు పెట్టుకుంటాం, దాన్ని తీసుకెళ్ళి పారేయండి. అందుకే లోకంలో అంటాం కుక్కకి తాడు కట్టి లాక్కెళ్తాం. కుక్క చచ్చిపోతే ఏం చేస్తాం? దానికి తాడు కట్టి లాక్కొని వెళ్తాం. మరి మనిషిని కూడా అట్లా లాక్కెళ్ళొచ్చుగా. ఎందుకు లాక్కెళ్ళరు అంటే మనిషి భూమి మీద బ్రతికినందుకు కొన్ని విలువలతో బ్రతికాడు కనుక వానికి ఏం కట్టాలంటే పాడి కట్టాలి. ఏం కట్టాలి? పాడి కట్టాలి. ఆ పాడి కడితే నలుగురు అటొకలు పట్టుకొని వాడిని తీసుకెళ్ళి పాతి పెట్టి వస్తారు. కనుక అది ఒత్తది. మరి మహిమతో కూడింది ఏంటో తెలుసా? దేవుని ఆత్మతో నింపబడింది. మరి ఇప్పుడు దేవుని ఆత్మలో నింపబడిన మనం పరలోకానికి సిద్ధపడాలిగా. వదిలి వెళ్ళే దేహం కోసం మనం ఆరాటపడాల్సిన పనేమి లేదుగా. మరి మహిమలో చేర్చబడాలంటే నీవు దేవుని బోధలో కట్టబడాలి. దేవుని బోధలో కట్టబడకపోతే నీకు అర్థమవుద్దా బైబిల్ ఏంటో? అపోస్తుల ఉపదేశంలో కట్టబడకపోతే దేవుని వాక్యం ఏంటో నీకు తెలుస్తుందా? నువ్వు చదివినా నీకు అర్థం అవ్వదు. ఏమవ్వదు? చదివినా అర్థమవుదు. కనుక ఈ ఉపదేశంలో కట్టబడితే నీకు ఒక రూపు వస్తుంది. అది మహిమను ధరించిన రూపుగా మారుతుంది. ఇప్పుడు ఈ మహిమలో చేర్చబడిన దగ్గరికి యేసు ప్రభు వచ్చి, బిడ్డ ఇక్కడికి ఎక్కి రమ్ము అంటాడు. ఆమేన్. ఇప్పుడు ఈ మెల్లనైన స్వరం వినగానే ఎక్కడికి వెళ్ళిపోతాం మనమంతా? మాట్లాడరేటి? ఎక్కడికి వెళ్తాం అంటే డౌటు. వెళ్తామా లేదని, అంతే కదా? నిజం చెప్పండి, వెళ్తామా? నేను చెప్పినవన్నీ కరెక్ట్గా చేయండి. అపోస్తుల ఉపదేశంలో కట్టబడండి, కొలిమిలో కొట్టబడటానికి ఇష్టపడండి. నీ మహిమ దేహమును దేవుని ఎదుట నిలబెట్టుకుంటాడు ఆయన. ఆమెన్. అంటే మేము అట్లా చేయట్లేదు కదండి, వస్తామో రావని డౌట్ అండి అంటారా? అంతేనా? ఇక మీదట నా ప్రభు మీ అందరినీ అట్టి రీతిగా చెక్కునుగాక, అట్టి రీతిగా ప్రోత్సహించునుగాక, అట్టి రీతిగా సరిచేయునుగాక.